హాయ్ ఎవ్రీవన్, ఈ దసరా ఫ్లిప్కార్ట్ సేల్కి అయితే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, నాకు యూస్ఫుల్ అయ్యేవి. అందులో ఫస్ట్ ఐటమ్ అయితే లైటింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. ఈసారి స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఈ లైటింగ్స్ అయితే తీసుకున్నాను దివాళీకి. ఇంకా ఈ కంటైనర్స్ స్టోరేజ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో 6 ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ 2 బాక్సెస్ నుంచి కూడా ఉంటాయి. సో ఈ రెండు నేను ఎంతకు తీసుకున్నాను అన్నది లాంగ్ వీడియో అయితే ఒకటి చేశాను. సో అది నాది ఛానల్లోని ఉంటుంది. ఇంకా ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, లాంగ్ వీడియోది కంపల్సరీ చూడండి. వాటితో పాటుగా ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది బట్టలు ఆరేసుకుందికి. వర్షాకాలము మెయిన్గా ఎక్కువగా ఎండ రానప్పుడు మనకి ఇంట్లో బట్టలు ఆరేసుకుందికి బయట కానీ ఎక్కువ ప్లేస్ లేనప్పుడు ఒక 2 అడుగుల ప్లేస్లో అయితే దగ్గర ఒక 2 బకెట్లు బట్టలు అయితే ఆరేయచ్చు అనమాట. సో ఇది నా అడ్వర్టైజ్మెంట్ కోసము ఏమీ నా ఛానల్ కోసం అయితే చెప్పట్లేదు. ఈ ర్యాక్స్ అయితే నేను తీసుకున్నాను, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్గా తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఆరేయచ్చు ఈ స్టాండ్తో అయితే. ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఇది యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఈ స్టాండ్ అయితే నాకు ఆఫర్లోని నార్మల్ ప్రైస్ అయితే ఇది 1200 అబవ్ ఉంటుంది. సో నాకైతే అరౌండ్ 900 అలా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. 6 ఫీట్ ఉంది. దీనికి నట్లు బోల్ట్లు అన్నీ బిగించగా ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో మా వారు అక్కడ నట్లు అవన్నీ బిగిస్తున్నారు. మనకి మన ప్లేస్ని బట్టి ఇంకా మనకి ఎంత కావాలో ర్యాక్స్ వాటిని బట్టి కూడా మనం అక్కడ ఫిట్ చేసుకోవచ్చు. మనకి మధ్యలో ఒకవేళ థిక్గా ఉన్న బట్టలు ఆరేసుకుంటే మధ్యలో రాడ్స్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా డైలీ మనకి పిల్లల యూనిఫామ్స్ కానీ మనం ఏదైనా డైలీ వేసుకునేవన్నీ కూడా కంపల్సరీ ఉతకాలి. సో తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కువ బట్టలను అయితే ఇలా ఆరేయచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అయితే ఈ ఇయర్ ఫ్లిప్కార్ట్ సేల్లో నేను తీసుకున్నాను.